यातयामं गतरसं पूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य युज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् युज्यते भरतश्रेष्ठ तयज्ञं विद्धि। జై గురుదత్త. ఇప్పుడు మన మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. భక్తులందరూ కూడా కరతాళధ్వనులతో వారిని స్వాగతిద్దాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. అపర దత్తాత్రేయ అవతారమూర్తులు అవధూత దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుదేవుల యొక్క దివ్య పాదార విందాలుగా ప్రణమిల్లుతూ దత్తపీఠ పరంపరకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి అనుమతిని వేడుకుంటున్నాం. పూజ్య స్వామీజీ వారు 1966 ప్రాంతాల్లో మైసూరులో అవధూత దత్తపీఠాన్ని స్థాపించి తదాదిగా గడిచిన 55-60 సంవత్సరాలుగా ప్రపంచం అంతటా కూడా అనేక దత్తపీఠ శాఖల్ని స్థాపన చేశారు. భారతదేశం వెలుపల 16 శాఖల్ని ఏర్పాటు చేశారు. భారతదేశం లోపల 85 శాఖల్ని పూజ్య స్వామీజీ వారు స్థాపన చేశారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే పూజ్య స్వామీజీ వారికి ఎంతో అభిమానం అని చెప్పడానికి ఒక్క మన ఆంధ్రదేశంలోనే పూజ్య స్వామీజీ వారు 32 క్షేత్రాలను స్థాపన చేశారు. ఇక్కడ అది పూజ్య స్వామీజీ వారికి మన ఆంధ్ర ప్రజల మీద ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేస్తోంది. ఎన్నో రోజుల నుంచి ఈ క్షేత్రాలు తిరగడానికి పూజ్య స్వామీజీ వారికి అవ్వలేదు. ఎందుకంటే మధ్యలో కరోనా ఇవన్నీ వచ్చి కూడా సమయం దొరకలేదు. కానీ ఈ సంవత్సరం ఎట్లయినా కానీ ఈ దత్తక్షేత్రాలన్నీ తాను స్థాపన చేసిన ఈ దత్తక్షేత్రాలన్నింటినీ కూడా పర్యటించి అక్కడ భక్తులందరినీ కూడా ఆశీర్వదించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆశీర్వదించి తద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలు పాలకులు అందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో పరిధి వెళ్ళాలనే ఒక సత్సంకల్పంతో పూజ్య సద్గురుదేవులు ఈ దత్తక్షేత్ర యాత్రని ఇక్కడ మన విజయవాడ ఆశ్రమం నుంచి ప్రారంభం చేయడం మనందరికీ కూడా అద్భుతమైన ఆనందకరమైన విషయం. దానికి మరింత ఆనందకరమైన విషయం ఏంటంటే సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం ప్రారంభం అవటం మనందరికీ మరింత ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమం చిన్నది కాదు, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి దత్తక్షేత్ర యాత్ర. ఈ యాత్రలో మన రాష్ట్ర ముఖ్య సారథి ముఖ్యమంత్రి గారు వారే ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పూజ్య స్వామీజీ వారు దత్తాత్రేయుని తన వెంట తీసుకుని రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలందరూ ఈతిబాధల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో దత్తస్వామిని ప్రార్థన చేస్తూ మనందరికీ ఎక్కడెక్కడ క్షేత్రాలను అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మనందరం కూడా ఈ క్షేత్రంలో ఈ పర్యటనలో పాల్గొంచుకుందాం. తర్వాత ఈ సూచనంగా ఈ దత్తక్షేత్ర యాత్ర ప్రారంభ సూచకంగా ఈ జ్యోతి ప్రజ్వలనం చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అట్లనే ఇక్కడ ఒక పరివార భవన సముదాయం నిర్మించబడింది, పూజ్య స్వామి గారు నిర్మింపజేశారు. దాని ఉద్ఘాటన కూడా శ్రీ ముఖ్యమంత్రి గారు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పరివార భవన సముదాయాన్ని కూడా ఉద్ఘాటన చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడిని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారి అందరికీ అత్యంత ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొంచెం స్వామీజీ గారికి మరియు బాలస్వామి గారికి పుష్పమాల సమర్పణ చేస్తారు. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి